నమస్కారం అండి. నా పేరు హరీష్, మా ధర్మవరం. నేను నైట్ 9:30 అప్పుడు హైదరాబాద్ లో బయలుదేరాను. సో 2 అరౌండ్ నేను కర్నూలు రీచ్ అయిపోయాను. సో జస్ట్ టీ బ్రేక్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ అవుదామని స్టార్ట్ అయ్యాను. జస్ట్ 10 కిలోమీటర్స్ రాగానే అక్కడ ఫైర్ అనేది నేను బస్సు ఒక 2 వీలర్ గురించి నాకు అర్థమైపోయింది అప్పుడే ఆ ఇన్సిడెంట్ లో. ఎందుకంటే బస్ తర్వాత నా కారు ఉంది. సో నేను దూరంలో ఆపేసాను, ఎందుకంటే ఫైర్ స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది బస్ కింద. సో అప్పటికే నేను నా ఫ్రెండ్స్ చెప్పాను, ఏమంటే తీసుకొని రండి, ఏమైనా చూద్దాము, తొందరగా రాండి అని చెప్పి నేనే హరియప్ తీసుకుని నేను పరిగెత్తుకు వెళ్ళాను. సో వెళ్తే అప్పటికే మంటలు, డ్రైవర్ లేరు అప్పటికే. సో నేను డ్రైవర్ సైడ్ చూస్తే ఎక్కడ లేరు. తలుపు తీయడానికి చూస్తే అప్పటికే వేడి లోపలింటి పట్టేస్తుంది వేడి. సో ఒక చిన్న రాయిలాగా దొరికితే నేను ఫస్ట్ ఆర్ సెకండ్ విండో నేను బ్రేక్ చేశాను. బ్రేక్ చేస్తే అప్పుడే బస్ లో నేను ఇంటర్వ్యూ చేసిన ప్రకారం ఎవరో ఇంటర్వ్యూకి వచ్చారు ఒక ఆయన. సో తను అద్దం కొట్టడం బయటకు వచ్చాడు. నేను కొట్టిన అద్దానికి తన ఫోటో కూడా యాడ్ అయ్యి బయటకు వచ్చేసాడు అనమాట. సో ఈ మెయిన్ వల్ల నేను ఇంకోటి పక్కన చూసేసరికి అక్కడ నాకేం లేవు హైవేలో అక్కడ. సో నేనేం చేశాను, నా కారు 300 మీటర్స్ లో ఉంది కదా దూరంలో. సో నా కార్లోకి వెళ్ళి స్టెఫ్నీ టూల్స్ ఉంది కదా, దాన్ని తీసుకొద్దాము, జాకీ తీసుకొని వచ్చి త్వరగా చేద్దాము. ఆ ఐరన్ పగులుతుంది, హార్డ్నెస్ చాలా హార్డ్నెస్ పైలట్ అది. సో దాంట్లో ట్రై చేద్దాం లోపల నేను వచ్చేసాను. అప్పటికే దాదాపు 7-8 మంది దుంకేశారు ఆ విండో నుంచి అప్పటికి. బట్ ఇంకా దుంకే వాళ్ళు ఉండేవాళ్ళు. మేబీ ఇంకో గ్లాస్ బ్రేక్ అయింటే నేను కార్ లాంగ్ ఆపడము, మళ్ళీ నేను ఈ సిచ్యువేషన్ లో కార్లన్నీ బస్సులను చుట్టేసాయి, నా కారు కూడా. సో నా కారు ఎక్కడో నాకే అర్థం కావట్లేదు ఆ సిచ్యువేషన్ లో. సో అప్పుడు నా చేతిలో ఏం లేకపోయింది. ఇంకో గ్లాస్ బ్రేక్ చేసి ఇంకో 10 మంది వచ్చేవాళ్ళేమో మేబీ. బట్ నేను ఆ గ్లాస్ ద్వారా బయటకు వచ్చిన వాళ్ళలో ఒక లేడీ ఉన్నారు, స్మాల్ బేబీని తీసుకుంది. తను చెప్పింది, మా కిడ్స్ ఇంకా ఇద్దరున్నారు, ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా ఇద్దరున్నారు, ఏమైనా ట్రై చేయండి అనేది. బట్ అప్పటికే బ్లాస్ట్ మంటలు వస్తున్నాయి కాబట్టి తను ఆల్రెడీ చిన్న పాపకి సఫోకేషన్ అని చెప్పింది. నేను అందరూ సొల్యూషన్ ఇక్కడ దినాలంతా సేఫ్ అని అడిగాను. మా ఫ్రెండ్స్ అంతా అడిగితే చిన్న పాపకి సఫోకేషన్ కూడా అవ్వట్లేదండి. సో వెంటనే అక్కడ అటుపక్క ఆపోజిట్ రోడ్ లో ఉన్న కార్ ని ట్రాఫిక్ క్లియర్ చేసి ఒక కార్ ఉంటే ఇద్దరే ఉన్నారు దాంట్లో. సో వెనకాల సీట్ అంతా ఖాళీ ఉందని వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకుంటే సరే వాళ్ళు ఓకే అన్నారు. సో వాళ్ళు పంపించేశారు. ఇప్పుడు ఎవరైతే దుంకి కాలు ఫ్రాక్చర్ అయ్యి లైక్ దెబ్బలు పడి రక్తాలు వస్తున్నాయో వాళ్ళందరికీ అంబులెన్స్ నేనే ఫోన్ చేశాను. మళ్ళీ వెంటనే పోలీస్ సిబ్బందికి నేనే 100 కాల్ చేశాను, 190 అంబులెన్స్ కాల్ చేశాను. మళ్ళీ అటువైపుగా ఒక లేడీ వచ్చింది, తను హైమా ఆమె మేడం. సో తెలంగాణ పోలీస్ అంటే ఆమె. సో ఆమె ద్వారా కూడా కొన్ని కాల్స్ పోలీసులకి వెంటనే కాల్ చేసి క్విక్ రెస్పాన్స్. అది కూడా నైట్ 3 o'clock అయింది. ఎక్కడ ఎవరు రెస్పాన్స్ అవ్వట్లేదు ఆ టైంలో కూడా. అక్కడ ఉన్న సిచ్యువేషన్ కూడా ఎవరు ముందుకు వచ్చి సాయం చేద్దాం అనే సిచ్యువేషన్ లేకపోయినారు అప్పటికి. సో నేను చూసినంత వరకు లైక్ అప్పటికే ఆల్మోస్ట్ బస్ అంతా కాలిపోయింది, బస్ మొత్తం కాలిపోయింది. ఆ ఫ్యూల్ ఆల్మోస్ట్ బస్ ఇంకా హాఫ్ ట్రావెల్ చేయాలి బెంగళూరుకి. సో మోస్ట్ ఆఫ్ ది ఫ్యూల్ ఇంకా ఉంది బస్ లో. సో ఆ ఫ్యూల్ బర్న్ అవ్వడం, ఒకేసారి బ్లాస్ట్ అవ్వడము, అవన్నీ బస్సు గ్లాసెస్ అవన్నీ మీదకి వస్తున్నాయి, అవన్నీ పైలి. అప్పటికే నాకు కేకలన్నీ పడుతున్నాయి కాపాడండి అని. బట్ నేను కొంచెం మంట తగ్గాక వర్షానికి నేను జూమ్ చేసి చూస్తే ఎవరు ఉన్నారా, ఏమైనా పాసిబిలిటీ ఉందని చూస్తే బ్యాక్ సైడ్ బస్ లో ఎవరైతే నన్ను ఏమైనా పిలిచిందో, గ్లాసెస్ 30 ఎవరైతే పిలిచారో తనని నేను జూమ్ చేశాను. అర్థం పగిలిపోయి ఉంటే జూమ్ చేసి చూశాను. నా ఐఫోన్ లో కొంచెం క్లారిటీ ఉంటే జూమ్ చేసి చూశాను నేను. సో తన రిప్స్ అన్ని కాదు, ఓన్లీ తన రిప్స్ మాత్రం ఉన్నాయి, 1 నిమిషం గ్యాప్ ఉన్నాయి. 1 నిమిషంకి మరి ఎంత ఫైర్ ఉంటుందో కూడా నాకు అర్థమైంది అప్పటికే. బట్ లేడీ ఉంది కదా, తన చిన్న పాప, వాళ్ళ మధ్య చెప్తుంది నాకు ఇంకా ఉన్నారు. అటుపక్కకి వెళ్ళి చూస్తే అటుపక్క బ్లాస్ట్ అయిపోయింది మొత్తం. ఏం లేదు, అద్దాలు పగులుతున్నాయి, మీద పడుతున్నాయి ఇంకా. సో ఇంకా దగ్గరికి వెళ్ళడం ధైర్యం చేయలేదు నేను కూడా. బట్ నేను నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, నా దగ్గర కంప్లీట్ గా బర్స్ట్ అయ్యి అటుపక్క రోడ్డు మంటలు వెళ్ళేంత స్ప్రెడ్ అవుతున్నాయి మన సినిమాలు చూపించినట్టుగా. సో నా దగ్గర నేను చేసింది లైక్ నాకు తెలిసేది చేశాను నేను. నీకు తెలిసి ఎంతమందిని కాపాడిండో? నేను నా ఫ్రెండ్స్ అంతా కలిపి ఒక 9 to 10 మెంబర్స్ ఉంది. 9 to 10 మెంబర్స్. వాళ్ళందరినీ 5 మెంబర్స్ ఏమో ఎవరైతే ఆ స్మాల్ బేబీ సఫోకేషన్ వాళ్ళనైతే నేను కార్ల మీద పంపించాను. ఎవరికైతే బ్లీడింగ్స్ ఉన్నాయో, కార్ ఫ్రాక్చర్ నచ్చలేదని వాళ్ళు మేము ఎత్తుకొని అటుపక్క రోడ్లోకి కూర్చోబెట్టాము. సో మేము అంబులెన్స్ 15 minutes అంబులెన్స్ వచ్చింది, వాళ్ళని పంపించేసాం అంబులెన్స్ లో. ఇది జరిగింది. తిరిగి వారిని హాస్పిటల్ పంపించే హాస్పిటల్కి వెళ్ళేంత వరకు నేను వాళ్ళతో టచ్ లో ఉన్నాను. యాక్చువల్లీ వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే నెంబర్ తీసుకున్నాను, తన లేడీస్ కదా, వాళ్ళ నెంబర్ తీసుకున్నాను. ఆ నెంబర్ తీసుకుని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను, వాళ్ళ కర్నూలులో జిహెచ్ఎంసీ హాస్పిటల్ ఉంటుంది, వెళ్ళండి. ఆ పోలీసు వాళ్ళకి 1000 కాల్ చేసిన వాళ్ళకి అటాచ్ చేద్దామని చెప్పాను నేను వాళ్ళకి. సో ఇది జరిగింది. సో నేను నా వీళ్ళందరూ నేను చాలా మందిని సేవ్ చేశానని నేను అనుకుంటున్నా. సో నేను ఎవరైతే కాపాడినో వాళ్ళంతా సేఫ్ గా ఉన్నారని నాకు న్యూస్ లో చూసాక అర్థమైంది నాకు. సో చాలా మంది కాల్స్ ఇస్తున్నారు, చాలా మంది రిప్లై ఇవ్వలేకపోతున్నా. బట్ అందులో నేను అందరూ చెప్తాను ఏంటంటే లైక్ నేను ఎంతవరకు చూసాను, ఎవరైతే సేవ్ చేశానో అందరూ సేఫ్ గా ఉన్నారు నేను చూసిన న్యూస్ ప్రకారం అయితే. బట్ రెస్ట్ ఆఫ్ దెమ్ నా చేతుల్లో లేకపోతే మిస్ అయిపోయింది.
బట్ నాకు యాక్చువల్లీ నాకు బెంగళూరు ఇంటర్వ్యూ ఉంది. నాకు అక్కడ టైం స్పెండ్ చేయడం నేను ఆల్మోస్ట్ 2.5 hours అక్కడే ఉన్నాను. బట్ నేను బెంగళూరుకి వెళ్ళాలి, కంటిన్యూ నైట్ నేను బెంగళూరు రీచ్ అయిపోవాలి. సో నేను మా ఊరు ధర్మవరం. సో మా అమ్మ పేరు ఆశాలత, మా నాన్న పేరు నాగేంద్ర ప్రసాద్, అంటే ఇడ్లీ ప్రసాద్ అని తెలుస్తుంది అందరికి. సో నాకు ఇలాంటివి ఎందుకు ధైర్యం అంటే నాకు ఆల్రెడీ మా ప్రధాన డాక్టరే రాజు డాక్టర్ ఇక్కడ తెలిసింది ధర్మవరంలో. సో నాకు అవన్నీ చూసి నాకు అలవాటు అయింది కాబట్టి నేను కొంచెం ధైర్యంగా ముందుకెళ్ళి చేయగలిగాను నాకు అవన్నీ. సో ఇది మా బాబాయ్ కూడా ఇన్సూరెన్స్ చేస్తాడనమాట ఆది అని. సో తనతో వెళ్ళే ఉంది మామూలు ఇన్సూరెన్స్ అని చూసే కార్ యాక్సిడెంట్స్ అవన్నీ. సో నాకు ఏమైనా కొత్త అనిపించలేదు నాకు, బట్ ఆ టైంలో నాకు అనిపించింది, నేను చేశాను. సో ఇదండి. సో ఇదంతా లైక్ నేను జస్ట్ అందరినీ కాపాడదాం, నా వీలైనంత వరకు ఎంతమంది కాపాడదామనే ముందుకు పోయాను. బట్ నా చేతిన వరకు నేను 10 మంది వరకు కాపాడని నేను నమ్ముతున్నాను. నేనైతే న్యూస్ ప్రకారం అయితే ఆ ఇన్సిడెంట్ లో నేను అసలు నాకే స్పీచ్ లేదు, నాకే మాటలు రావట్లేదు ఇక్కడ. సో ఇంతమంది అయితే ఆ భగవంతుని కీర్తితో కాపాడాను.